ఓకే. ఒక్కసారి మీ ట్రైన్ చేసిన పిల్లల గురించి ఐ హావ్ సీన్ యువర్ ఫోటోస్. అంటే హ్మ్. బయట కంట్రీస్‌లో కూడా చాలా మంది పిల్లల్ని మీరు ఆ! ట్రైన్ చేశారు. ఒక్కసారి దాని గురించి చెప్పరా? నేను 2022లో యూఎస్ ఉమెన్స్ కో చాంపియన్ అనమాట. హ్మ్. సో, నేను టోర్నమెంట్‌కెళ్ళి తర్వాత నేను కొన్ని చెస్ క్యాంప్స్ చేశానక్కడ. హ్మ్. అక్కడ స్టూడెంట్స్ వచ్చారు. సో, నేను వాళ్ళకి మళ్ళీ ఆన్‌లైన్‌లో కంటిన్యూ చేయడం. మళ్ళీ 2023లో నేను చెస్ క్యాంప్స్ చేశాను. మిల్పిటాస్ కాలిఫోర్నియాలో. హ్మ్. సో, 24లో కూడా నేను చెస్ క్యాంప్స్ చేశాను. సో, దానికంటే ముందు 2014 అంటే నేను 2014 నుంచి కూడా యూఎస్ టోర్నమెంట్స్‌కెళ్తున్నాను. హ్మ్. అలా వెళ్ళినప్పుడు నేను ఇండియా స్పాన్సర్ చేస్తదా ఈ టోర్నమెంట్స్‌కెళ్ళడానికి? ఆర్ యూ హావ్ టు బేర్ యువర్ ఓన్ అంటే ఎక్స్‌పెన్సెస్? కొన్ని టోర్నమెంట్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తారు. కొన్ని టోర్నమెంట్స్ ఇండివిడ్యుయల్‌గా వెళ్ళాలి. ఓహ్! కాకపోతే మీరే ఏంటంటే పెట్టుకోవాలి. ఆ! ఒక్కొక్కసారి స్పాన్సర్ ఉంటారు. ఒక్కొక్కసారి మనమే పెట్టుకోవాలి. హ్మ్. సో, ఇప్పుడు నేను ఏషియన్ ఉమెన్ అమెచూర్ ఆడింది, వరల్డ్ ఉమెన్ అమెచూర్ ఆడింది. నేను నేషనల్ అమెచూర్‌లో ఫస్ట్ వచ్చాను కాబట్టి అమెచ్యూరా? ఆ! ఓకే. హ్మ్. నేషనల్ అమెచూర్ ఫస్ట్ వచ్చాను కాబట్టి ఏషియన్‌కి, వరల్డ్‌కి వాళ్ళే నాకు ప్రొవైడ్ చేశారు. ఓకే. సో, ఈ యూఎస్ టోర్నమెంట్‌కెళ్ళింది నేను నా ఓన్‌గా వెళ్ళాను. హ్మ్. సో, వెళ్ళి అక్కడ చెస్ క్యాంప్స్ చేశాను. హుహు. సో, 22, 23, 24 అక్కడి నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. సో, నేను మామూలుగా టోర్నమెంట్స్‌కి యూఎస్‌కి 2014 నుంచి వెళ్తున్నాను. హ్మ్. సో, అక్కడ కూడా నేను అప్పుడప్పుడు అంటే నేను ఆడే గేమ్ చూసి కొంతమందొచ్చి మాకు ట్రైన్ చేయండి మా పిల్లలకని అడుగుతా ఉంటారు. హ్మ్. సో, నచ్చితే గనుక నేను ట్రైన్ చేస్తాననమాట. ఓకే. వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ చెస్ క్యాంప్స్ అంటే ప్రొఫెషనల్‌గా చేసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఐ కెన్ ఆల్సో స్టార్ట్. సో, అది హ్మ్. కాకుండా నేను ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్‌గా కూడా ఉన్నాను. హ్మ్. రీసెంట్‌గా మార్చ్‌లో నేషనల్ టీమ్స్ జరిగింది. మా టీమ్‌కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. టీమ్ అంటే ఎంతమంది? టీమ్ అంటే 5 మెంబర్స్ ఉంటాము. 4 మెంబర్స్ ఆడతాం అనమాట. హ్మ్. సో, ఒక స్టేట్ టీమ్ వచ్చి ఇంకో స్టేట్ టీమ్‌తో 4 మెంబర్స్ ఆడతారు. ఓకే. సో, ఓకే. మాకు నేషనల్స్ థర్డ్ ప్లేస్ వచ్చింది ఓహ్! రీసెంట్‌గా. అమేజింగ్. అమేజింగ్.